కాసేపట్లో రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈవెంట్ కు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈవెంట్ జరిగే ప్రదేశాన్ని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోదావరి జిల్లాలో ఈవెంట్ జరగడం అభిమానులకు ఓ పండగ లాంటిదని ఆయన అన్నారు. ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసేలా ట్రైలర్ విడుదల చేశారు. మెగా అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాబాయ్ అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది. పొలిటికల్ థ్రిల్లర్ తో పాటు ఫ్యామిలీకి నచ్చే సెంటిమెంట్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ తో తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సముద్రకని, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దరఖాస్తులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వేమగిరి పరిసర ప్రాంతంలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. మరి కాసేపట్లోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం ప్రారంభం కానుంది. అయితే ఈ ఈవెంట్ కి అయితే మాత్రం లోకల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మెగా అభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని సందడి వాతావరణం కూడా ఇక్కడ చోటు చేసుకున్నారు. అయితే మరీ కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ అదేవిధంగా రామ్ చరణ్ ఇద్దరు కూడా ఈ సభా వేదిక చేరుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ కూడా ఒక సందడి అంటే మెగా అభిమానులతో పూర్తి స్థాయిలో సందడి వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. అయితే ఈ సంక్రాంతి పండగ అయితే మాత్రం గేమ్ చేంజర్ తో కొత్త సినిమా వరవల్లోనే కొత్త చేంజ్ అయితే చూపిస్తారని చెప్పి ప్రతి అభిమాని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం. భద్రత విషయంలో సతీష్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్ ఇష్యూ జరిగింది కాబట్టి ఈ రోజు గేమ్ చేంజర్ రిలీజ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ పర్యవేక్షణ భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ప్రైవేటు సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికప్పుడే మానిటరింగ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ సభా ప్రాంగణం 40 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సుమారుగా వస్తారని చెప్పి పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. అంచనాకు మించి వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడే బారు కేసులు పెట్టి ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకున్నారు. ఈ ఈవెంట్ కూడా కేవలం 2 గంటల్లో పూర్తి చేయాలని చెప్పి నిర్మాతలు కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఈ ఈవెంట్ కి హాజరయ్యేందుకు వచ్చిన అభిమానులందరూ కూడా ఎంత సురక్షితంగా వచ్చారో తిరిగి అంతే సురక్షితంగా వెళ్లేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు ఇటు ప్రభుత్వ పరంగా కానీ పోలీస్ పరంగా కానీ అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడికక్కడే భద్రత విషయంలో పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేసినట్లయితే మాత్రం నిర్వాహకులు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. థాంక్యూ సతీష్.